హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నిరుద్యోగులకు మరో శుభవార్త. ఐబీపీఎస్ నుంచి పీఓ మరియు మేనేజ్మెంట్ ట్రైనీస్ ఏమిటి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల అనేది చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ఐబీపీఎస్ విడుదల చేసినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్ పీఓ అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీస్ ఎంటీ దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో ఇటీవలనే మనకు ఐబీపీఎస్ నుంచి మనకు క్లరికల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ బ్యాంకు ఉద్యోగాలకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి చక్కని అవకాశం అనేది మనకు ఐబీపీఎస్ ద్వారా రావడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ నోటిఫికేషన్లో భాగంగా సుమారు 4100 పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ అని చెప్పేసి 2 టైర్లలో ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ 2 ఎగ్జామ్స్ కూడా డిసెంబర్ 2021 లేదా జనవరి 2022లో ఈ 2 జరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారు వచ్చేసి ఇంటర్వ్యూకి వారిని పిలవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ కావాలి. దాని తర్వాతకి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాతకి మెయిన్స్లో కూడా క్వాలిఫై అయితే అప్పుడు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాతకి దాని నుంచి మనకు ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుంది. సో మొత్తం 3 ఫేజుల్లో మనకి ఇది కంప్లీట్ ప్రాసెస్ అనేది జరిగే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ మనకు 11 బ్యాంకులు ఇందులో పార్టిసిపేట్ అనేవి చేస్తున్నాయి. అంటే మనకు ఒకవేళ జాబ్ వస్తే ఈ 11 బ్యాంకుల్లో మనం జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి తారీఖులను మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు 20 అక్టోబర్ నుంచి మనకు నవంబర్ 10 వరకు మనం అప్లై అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు అప్లికేషన్ లింక్ అనేది మనకు వెబ్సైట్లో కనబడదు. సో అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10 వరకు మీరు తప్పకుండా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ అనేది చేసుకోండి. పేమెంట్ అనేది కూడా సేమ్ 20 అక్టోబర్ నుంచి నవంబర్ 10, 2021 మధ్యలో చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాతకి పేమెంట్ అనేది ఉంటుంది కనుక 2 కూడా అక్టోబర్ 20, 2021 నుంచి 10 నవంబర్ 2021 వరకు ఇవి అప్లై అనేది చేసుకొని దాని తర్వాతకి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మనకు ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకు 4/12/2021 డిసెంబర్ 4th 2021 నుంచి మనకు డిసెంబర్ 11th 2021 మధ్యలో జరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ అనేది మనకు డిసెంబర్ 2021 లేదా జనవరి 2022లో వచ్చే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి 2022లో జరిగే అవకాశం అనేది ఉంది. మెయిన్స్ యొక్క రిజల్ట్ అనేది మనకు జనవరి లేదా ఫిబ్రవరి 2022లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాతకి మనకు ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి మనకు ఫిబ్రవరి 2022లో అవి అవైలబుల్ అనేది ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది ఫిబ్రవరి లేదా మార్చ్ 2022లో మనకు కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాతకి ఫైనల్గా మనకు ప్రొఫెషనల్ అలాట్మెంట్ అనేది మనకు ఏప్రిల్ 2022లో ఇచ్చే అవకాశం అనేది కూడా ఇక్కడ ఉందని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకు ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11, 2021 మధ్యలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనకు నియర్లీ 1.5 month అనేది మనకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి టైం అనేది ఉంది. చాలా తక్కువ సమయం ఉంది కనుక మీరు ప్రిపరేషన్ అనేది వెంటనే స్టార్ట్ చేయండి. అప్లికేషన్ అనేది వేసిన వెంటనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒకసారి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకుందాం. అర్హతలు అనేవి ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనకు ఏజ్ వచ్చేసి 1st అక్టోబర్ 2021 వరకు ఒక అభ్యర్థికి మినిమం 20 years ఉండాలి. మ్యాక్సిమం 30 years ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది వారు ఉపయోగించుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 3 ఏళ్ల పాటు ఉపయోగించుకోవచ్చు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటే వికలాంగులు వచ్చేసి 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది వారు ఉపయోగించుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది వారికి వీలుంటే వారికి ఒకవేళ అవసరం ఉందనుకుంటే వారు ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఈ 20 years నుంచి 30 years మధ్యలో ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ అప్లై అనేది చేసుకోవచ్చు. మినిమం 20 years ఉండాలి. మ్యాక్సిమం 30 years ఉన్నటువంటి జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఈ పీఓకి అదేవిధంగా ఎంటీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇది మొత్తం కూడా ఎప్పటి వరకు చూసుకోవాలంటే ఏజ్ అనేది 1st అక్టోబర్ 2021 వరకు మీరు ఈ ఏజ్ గ్యాప్లో ఉన్నారా లేదా అనేది చూసుకొని అప్లై అనేది చేసుకోండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే
నవంబర్ 10th 2021 వరకు ఒక అభ్యర్థి వచ్చేసి డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. దాంతోపాటు అతని వద్ద వ్యాలిడ్ మార్క్ షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ అనేది అతని చేతుల్లో ఉండాలి. ఎప్పటి వరకు? నవంబర్ 10, 2021 వరకు. ఆ డేట్ లోపే అతను డిగ్రీ అనేది కంప్లీట్ చేసి తన చేతిలో మార్క్ షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి మనకు ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది కనుక తప్పకుండా నవంబర్ 10th 2021 లోపు డిగ్రీ ఎవరైతే చేసి ఉన్నారో వారు మాత్రమే అప్లై అనేది చేసుకోండి. ఒకవేళ మీకు రిజల్ట్ రాకపోతే, ఒకవేళ నవంబర్ 10th దాటిన తర్వాతకి రిజల్ట్ వచ్చే విధంగా ఉంటే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కనుక ఆ లోపు డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ IBPS PO మరియు MT పోస్టులకు అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ మీరు ఒకటి చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా ఫైనల్ రిజల్ట్, డిగ్రీ యొక్క ఫైనల్ రిజల్ట్ షుడ్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 10th 11th 2021 అంటే నవంబర్ 10, 2021 లోపు ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చి ఉండాలి. అతని వద్ద ఆ మార్క్స్ అనేవి ఎన్ని ఉన్నాయో అతని చేతిలో ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి ఇప్పుడు ఈ ఎగ్జామ్లో భాగంగా మనకు 2 టైర్లు ఉంటాయని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఫస్ట్ టైర్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్లో భాగంగా 3 టాపిక్ల నుంచి మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. ఈ 3 టాపిక్స్ నుంచి మనకు 100 ప్రశ్నలకు 100 మార్కులకు గాను ఈ పరీక్ష అనేది నిర్వహించడం అనేది జరుగుతుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటాయి. తర్వాతకి రీజనింగ్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి ఈ 2 వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటాయి. ఏది? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. తర్వాతకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామ్లో భాగంగా ఈ టాపిక్స్ నుంచి మనకు సపరేట్లీ టైం అనేది పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ 20 నిమిషాలు ఇంగ్లీష్ మాత్రమే చేయాలి, దాని తర్వాత 20 నిమిషాలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాత్రమే చేయాలి, దాని తర్వాత 20 నిమిషాలు మనం రీజనింగ్ ఎబిలిటీ మాత్రమే చేయాలి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 60 నిమిషాల పాటు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది నిర్వహించే అవకాశం అనేది ఉంది. సో ఇందులో భాగంగా అంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో భాగంగా ప్రతి అభ్యర్థి కూడా ఈ 3 టెస్టుల్లో క్వాలిఫై అనేది అవ్వాలి. అంటే మినిమం మార్క్స్ అనేవి రావాలి. కట్ ఆఫ్ అనేది అతను సంపాదించినప్పుడు మాత్రమే అతను మెయిన్స్కి షార్ట్ లిస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామ్ అనేది టైర్ 2లో భాగంగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మెయిన్స్ ఎగ్జామ్లో మనకు 4 టాపిక్స్ నుంచి మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ 4 టాపిక్లు ఏంటివంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 45 క్వశ్చన్స్ 60 మార్కులు ఉంటాయి. తర్వాతకి జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇందులో నుంచి 40 క్వశ్చన్స్ వస్తే మ్యాక్సిమం 40 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తే 40 మార్క్స్ ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఈ టాపిక్ నుంచి మనకు 35 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా 155 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులు ఈ పరీక్షలో భాగంగా మనకు 200 మార్కులు అనేది కేటాయించడం అనేది జరిగింది. ప్రతి పరీక్ష కూడా మనకు ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ అనేది చేసే అవకాశం అనేది ఉంది. ఇక్కడ కూడా మనకు సపరేట్ టైం అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ 60 మినిట్స్ అనేది రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మాత్రమే ఉంటుంది. దాని తర్వాతకి 35 మినిట్స్ మనకు జనరల్ అవేర్నెస్ నుంచి ఉంటుంది. 40 మార్క్స్ 40 మినిట్స్ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఉంటుంది. తర్వాతకి 45 మినిట్స్ మనకు డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వరకే మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్గా మనకు 3 అవర్స్లో ఈ 155 క్వశ్చన్స్ అనేవి చేయాలి. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీని తర్వాతకి మనకు డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. 2 క్వశ్చన్స్ వస్తాయి. మనకు 30 నిమిషాలు మనకు టైం అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. 25 మార్క్స్ అనేవి ఈ డిస్క్రిప్టివ్కి మనకు పరీక్ష అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే లెటర్ రైటింగ్, అదేవిధంగా ఎస్సే రైటింగ్ అనేది ఉంటుంది. సిస్టంలోనే ఇది మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ మెయిన్స్ ఎగ్జామ్ అదేవిధంగా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో భాగంగా మనకు పెనాల్టీ మార్క్స్ అనేవి ఉంటాయి. అంటే మనకు మైనస్ మార్క్స్ అనేవి ఉంటాయి. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఎంత ఉంటాయి అంటే 1/4 అంటే -0.25 మార్క్స్ అనేవి ఒక్కొక్క క్వశ్చన్కి మనకు తీయడం అనేది జరుగుతుంది. ఈ 2 కూడా ప్రిలిమినరీలో అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్లో మనకు ప్రతి తప్పు జవాబుకి -0.25 మార్క్స్ అనేవి తీయడం అనేది జరుగుతుంది. సో ఒక అభ్యర్థి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాతకి ప్రతి సెక్షన్లో మినిమం మార్క్స్ అంటే క్వాలిఫై అనేది అయిన తర్వాతకి
అదేవిధంగా ఓవరాల్గా మంచి స్కోర్ అంటే మెరిట్లో ఉన్నప్పుడు అతను షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి ఆ వ్యక్తి వచ్చేసి తర్వాతి స్టేజ్ అయినటువంటి ఇంటర్వ్యూకి అతనిని పిలవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మీరు చూడండి, మార్క్స్ obtained in the online mains examination will be considered for shortlisting for interview and also for ఫైనల్ మెరిట్ లిస్టింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే, సో ఒక అభ్యర్థి మెయిన్స్ ఎగ్జామ్లో స్కోర్ చేసినటువంటి ఈ మార్కులు అనేవి అతనిని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని, అదేవిధంగా ఈ మెయిన్స్ ఎగ్జామ్లో సాధించినటువంటి స్కోర్ అనేది ఫైనల్ మెరిట్ లిస్టింగ్లో కూడా అది ఉపయోగపడే అవకాశం ఉందని కూడా మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మెయిన్స్ అనేది చాలా చాలా కీలకం. మెయిన్స్కి మనం వెళ్ళాలంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనం క్వాలిఫై మంచి మెరిట్ ఉన్నప్పుడు మనం మెయిన్స్కి వెళ్తాం. తర్వాతకి మెయిన్స్ ఎగ్జామ్లో సంపాదించినటువంటి ఆ మార్కులు అనేవి మనకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి, అదేవిధంగా ఫైనల్గా మనం సెలెక్ట్ కావడానికి మెయిన్స్ స్కోర్ అనేది చాలా చాలా కీలకం. సో ఇప్పుడు ఒక అభ్యర్థి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాతకి ఇంటర్వ్యూకి అతను షార్ట్ లిస్ట్ అనేది అయిన తర్వాతకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ మార్క్స్ అనేవి 100 మార్కులకు పెట్టడం అనేది జరుగుతుంది, నిర్వహించడం అనేది జరుగుతుంది. 100 మార్కులకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ 100 మార్కులలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ప్రతి అభ్యర్థి కూడా సాధించాల్సి ఉంటుంది. సో 40 మార్క్స్ అనేవి 40% మార్క్స్ అనేవి మనకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు సంపాదించాల్సి ఉంటుంది. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేసి 35% మార్క్స్ అనేవి వారు ఇంటర్వ్యూలో సాధిస్తేనే వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్లో వారిని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మీరు సంపాదించకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్లే వారు తీసేసి పక్కకు పెట్టేయడం అనేది జరుగుతుంది. సో ఒక అభ్యర్థి మెయిన్స్ ఎగ్జామ్లో సాధించినటువంటి మార్క్స్, అదేవిధంగా ఇంటర్వ్యూలో సాధించినటువంటి మార్క్స్ అనేవి వెయిటేజ్ అనేది ఏ విధంగా చూసుకుంటారంటే, ఇక్కడ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామ్ ఏమో 80 మార్కులకు అది వారిని కుదించడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ని 20 మార్కులకు కుదించడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా 80+20 ఓవరాల్గా 100 మార్క్స్కి వారికి వచ్చినటువంటి మార్కులని ఫైనల్ మెరిట్ లిస్ట్లో వారు తీయడం అనేది జరుగుతుంది. అంటే 100 మార్కులకు ఒక అభ్యర్థికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మెయిన్స్లో వచ్చినటువంటి మార్క్స్ 80కి ఎన్ని మార్క్స్ వచ్చినట్లు, అదేవిధంగా 20కి ఎన్ని మార్క్స్ అనేవి వచ్చాయో చూసి ఆ రెండింటిని కలిపి 100 మార్కులకు ఆ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో చూసి అప్పుడు మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి వేకెన్సీ లిస్టులను బట్టి, ప్రిఫరెన్స్ లిస్ట్ని బట్టి అతనిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి చూడండి, అభ్యర్థి వచ్చేసి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ అదేవిధంగా ఇంటర్వ్యూలో తప్పకుండా క్వాలిఫై అనేది అవ్వాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ని అదేవిధంగా ఇంటర్వ్యూలో వచ్చినటువంటి స్కోర్ని కలిపినప్పుడు మనం మెరిట్ లిస్ట్లో ఉన్నప్పుడు మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా అభ్యర్థులకు ఎవరైతే ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్కి షార్ట్ లిస్ట్ అవుతారో వారికి వచ్చేసి ఏదైనా ఒక బ్యాంకులో, ఈ 11 బ్యాంకులలో ఏదైనా ఒక బ్యాంకులో వారు పెట్టినటువంటి ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, అంటే ఫస్ట్ నేను ఈ బ్యాంక్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నా, సెకండ్ ఈ బ్యాంక్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నా, ఆ విధంగా మీరు ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది ఇస్తారుగా, దాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా ఆ బ్యాంక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి బేస్ చేసుకొని ఆ అభ్యర్థికి ఆ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసుకుందాం. సో ఇది వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 20 అక్టోబర్ 2021 నుంచి నవంబర్ 10, 2021 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇందులో భాగంగా ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ని మనం అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని అప్లోడ్ చేయాలి, దాని తర్వాతకి హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ని కూడా మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థి వచ్చేసి తన సంతకాన్ని క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదు. అటువంటి అప్లికేషన్స్ని వారు తిరస్కరించే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ మనకు హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది ఏ విధంగా రాయాలంటే, ఇక్కడ చూడండి, I-so&so మీ పేరు అనేది ఇక్కడ రాయాలి. తర్వాతకి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్. సో ఈ విధంగా ఈ ఫార్మాట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్వర్టెడ్ కామర్స్ అనేది ఎక్కడ ఉన్నాయి, ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ ఉంది, కామా అనేది ఎక్కడ ఉంది, ఆ విధంగా మీ హ్యాండ్ రైటింగ్లో మీ దస్తూరితో రాసి దాన్ని అప్లోడ్ అనేది చేయాలి. అప్లికేషన్ అనేది మొత్తం ఫిల్ చేసిన తర్వాతకి మనం ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేసి 175 రూపాయలు వారు పేమెంట్ అనేది చేయాలి. మిగతా వాళ్ళు అంటే మనకు ఓబీసీ అదేవిధంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు వచ్చేసి 850 రూపాయలను ఆన్లైన్ పేమెంట్లో భాగంగా వారు పేమెంట్ అనేది
చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 20 అక్టోబర్ 2021 నుంచి నవంబర్ 10, 2021 వరకు మనం ఇది పేమెంట్ అనేది కూడా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పోస్టులకు మనం అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనం www.ibps.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి హోమ్ పేజ్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ CRPPORMT అనేది ఒక లింక్ అనేది మనకు కనబడుతుంది. ఆ లింక్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ CRP ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీస్ CRPPORMT 11 టు ఓపెన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఒక లింక్ అనేది మనకు హైలైట్ అయ్యి చూపిస్తుంది అనమాట. సో ఆ లింక్ను మీరు క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దాని తర్వాతకి మీకు ఒక ఐడి అనేది వస్తుంది. ఆ ఐడిని ఉపయోగించుకొని తర్వాతకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాతకి దాని తర్వాతకి పేమెంట్ అనేది చేసిన తర్వాతకే మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పేసి మనకు IBPS నుంచి మనకు ఒక మెసేజ్ అనేది మెయిల్కి లేదా మొబైల్కి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకటి మనం ఇంపార్టెంట్ నోట్, ఒక ముఖ్యమైనటువంటి గమనిక అనేది చూసుకుందాం. ఎప్పుడైతే మీరు పేమెంట్ అనేది మీరు చేస్తారో అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఎమ్మడే రిఫ్రెష్ కానీ లేదంటే బ్యాక్ వెళ్ళడం అనేది చేయకండి. మీరు ఉన్నటువంటి ఆ పేజ్ అనేది అదే విధంగా ఉంచండి. ఎందుకంటే కొంచెం ప్రాసెస్ అనేది అవుతుంది కనుక ఆ ప్రాసెస్ అయ్యే టైంలో మీరు బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ అనేవి రావడం జరుగుతుంది. అప్పుడు మనకు ఒక్కోసారి అప్లికేషన్ అనేది మనకు కంప్లీట్ అనేది కాకపోవచ్చు. అట్లా మనకు డబల్ ఛార్జ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది కనుక మీరు పేమెంట్ చేసిన తర్వాతకి కొద్దిసేపు ఆగండి. కొద్దిసేపు ఆగిన తర్వాతకి మనకు ప్రింట్ సంబంధించినటువంటి లింక్ అనేది మనకు ఓపెన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ విధంగా చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాక్ ఆర్ రిఫ్రెష్ బటన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొట్టకండి. IBPS ప్రకటించినటువంటి ఈ నోటిఫికేషన్లో మనకు ఓవరాల్గా 4135 పోస్టులు అనేవి ఉన్నాయి, వివిధ బ్యాంక్స్లో ఉన్నాయి. ఇందులో మనకు అత్యధికంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 912 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాతకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 620 పోస్టులు ఉన్నాయి. కెనరా బ్యాంక్లో మనకు 650 పోస్టులు ఉన్నాయి. తర్వాతకి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు 588 పోస్టులు అనేవి ఇవి అత్యధికంగా ఉన్నటువంటి బ్యాంక్స్. ఓవరాల్గా చూసుకుంటే 4135 పోస్టులు అనేవి మనకు దేశవ్యాప్తంగా ఈ IBPS POలో అదేవిధంగా MTSలో భాగంగా ఉన్నాయని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేసినప్పుడు మనకు 20 KB నుంచి 50 KB మధ్యలో ఫైల్ అనేది ఉండాలి. తర్వాతకి సైన్ అనేది 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్ పెన్ తోటి మాత్రమే చేసి ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి ఇక్కడ గమనించండి, సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్ పెన్ తోటే మీరు చేసి ఉండాలి. ఫైల్ అనేది 10 to 20 KB మధ్యలో ఉండాలి. దాని తర్వాతకి మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ తోటి మీరు అది థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక పేపర్ మీద చేసి అప్లోడ్ అనేది చేయండి. ఇది JPG లేదా JPEG ఫార్మాట్లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. తర్వాతకి హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది మనకు ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. ఇది కూడా బ్లాక్ ఇంక్లో మాత్రమే రాయాలి. దీని యొక్క ఫైల్ సైజ్ అనేది 50 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఇది JPG లేదా JPEG ఫార్మాట్లో ఈ ఫైల్ అనేది ఉండాలన్నమాట. సో ఈ విధంగా చూసుకోండి. ఫైల్ సైజ్ అనేది ఒకవేళ మీకు లేకపోతే మీరు ఆ పెయింట్లోకి వెళ్ళి రీసైజ్ అనేది చేసుకొని దీనికి సెట్ అయ్యే విధంగా మీరు చూసుకొని అప్లోడ్ అనేది చేయండి. సో బ్యాంకులో ఒక మంచి ఉద్యోగం, నీడపట్నం చేసేటువంటి ఒక మంచి ఉద్యోగం కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఇది మంచి అవకాశం. దీన్ని తప్పకుండా మీరు మిస్ అనేది చేసుకోకండి. ఓవరాల్గా మనకు 4135 పోస్టులు అనేవి ఉన్నాయి కనుక మీరు తప్పకుండా ఈ పోస్టులకు మీరు అప్లై అనేది చేసుకోండి. ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేవి తీసుకుందాం. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు అక్టోబర్ 20, 2021 నుంచి మనకు నవంబర్ 10, 2021 వరకు ఉన్నవి. ఈ టైంలో మీరు అప్లై అనేది చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ అనేది చేయకండి. సో ఎవరైతే బ్యాంకులో ఒక మంచి ఉద్యోగం కొరకు వెయిట్ చేస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం. ఇటీవల మనకు IBPS నుంచి మనకు క్లరికల్ నోటిఫికేషన్ అనేది కూడా వచ్చింది కనుక ఎట్ ఏ టైం మీకు ప్రిపరేషన్ అనేది ఉపయోగపడే విధంగా ఉంటుంది కనుక రెండింటికి అప్లై చేయండి. రెండింటికి కూడా మీరు PO స్టాండర్డ్లోనే మీరు ప్రిపేర్ అనేది అవ్వండి. ఎందుకంటే PO స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ అయినప్పుడు క్లరికల్ అనేది చాలా ఈజీ అవుతుంది కనుక PO స్టాండర్డ్స్లోనే మీరు ప్రిపేర్ అనేది అవ్వండి. సో ఎవరైతే బ్యాంకు ఉద్యోగం ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా ఈసారి ఈ ఉద్యోగం రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు, ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కొరకు, అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.